వైసీపీ ఇప్పుడు వరుస దెబ్బలతో కుదేలవుతోంది. ఒకడు మొన్న మాజీ ఎమ్మెల్యే ఏకంగా బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి జైలుకు వెళ్లాడు. ఇప్పుడు ఏకంగా వైసీపీలో కింగ్ ఆఫ్ ద రింగుగా వెలుగొందిన ఎంపీ విజయసాయిరెడ్డిపై ఓ ఫిర్యాదు యావత్ ఏపీ పాలిటిక్స్ ని షేక్ చేస్తోంది. అదేమంటే ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె భర్త మదన్ మోహన్ సంచలన ఫిర్యాదు చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు కంప్లైంట్ చేశారు. అదేమంటే తన వ్యక్తిగత విషయాన్ని కమిషనర్కు ఫిర్యాదు చేయటం ఇక్కడ హాట్ టాపిక్. ఆయన కంప్లైంట్ చేయాల్సింది పోలీసులకు కదా అనే కామెంట్ వినిపిస్తోంది. అదేమంటే నా భార్య దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇప్పుడు గర్భవతి, కానీ ఆమె గర్భానికి నేను మాత్రం కారణం కాదు. అందుకు కారణం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, గవర్నమెంట్ లాయర్గా ఉన్న సుభాష్ లేనని నా అనుమానం. నా భార్య అక్రమ సంతానానికి తండ్రెవరో దయచేసి చెప్పాలని కమిషనర్కు ఫిర్యాదు చేశాడు భర్త మదన్ మోహన్. దీంతో వైసీపీ ఎంపీ గతంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న శాంతితో కూడిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అంతేకాదు, ట్విట్టర్లో వైసీపీ నేత విజయసాయిరెడ్డి పెట్టిన పోస్టులకు తరచూ శాంతి రిప్లై ఇచ్చేవారు. అవి కూడా వైరల్గా మారాయి. అయితే రిప్లైలు ఇచ్చినంత మాత్రాన ఆమె తప్పని కాదు. కానీ ఒక వర్గం విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ మహిళాధికారిని మధ్యలో అవమానీయంగా క్యారెక్టర్ను దెబ్బతీస్తున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే శాంతి సస్పెన్షన్కు గురయ్యారు. గతంలో ఆమె తమకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని మూకుమ్మడి సెలవులు పెట్టి నిరసన తెలిపారు. దీంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకొని నోటీసులు జారీ చేసింది. తర్వాత సస్పెన్షన్కు గురయ్యారామె. ఇప్పుడు భర్తే నా భార్యతో విజయసాయిరెడ్డి, లాయర్ సుభాష్లతో అక్రమ సంబంధం ఉందని ఫిర్యాదు చేయటం హాట్ టాపిక్ గా మారింది. ఇంతవరకు విజయసాయిరెడ్డిపై ఇల్లీగల్ వ్యవహారాలతో లింకు ఉన్నట్టు ఎక్కడా రూమర్స్ కూడా రాలేదు. చాలా మంది వైసీపీ నేతలపై ఇలాంటి కామెంట్స్ గతంలోనే వినిపించాయి. అనైతిక పనులు చేస్తూ సీనియర్ లీడర్లు కూడా అబాసు పాలయ్యారు. ఇప్పుడు ఏకంగా విజయసాయిరెడ్డి పేరు రావటం చర్చనీయాంశమైంది. ఆయన చాలా హుందాగా ఉంటారనే పేరు ఉంది. కానీ శాంతి భర్తే కంప్లైంట్ చేయటంపై ఇప్పుడు కలకలం రేగుతోంది. వాస్తవానికి ఈ ఫిర్యాదుపై కమిషనర్ చేయడానికి ఏమీ ఉండదు. ఈ వ్యవహారం పోలీసులు లేదంటే కోర్టులు తేల్చాల్సిన విషయం. అయితే దేవాదాయ శాఖలో పనిచేస్తుంది కాబట్టి తన భార్య పై ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారాయన. ఎందుకంటే ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు శాంతి గర్భవతి అయింది. నేను దేశంలోనే లేను, అలాంటప్పుడు నా భార్య గర్భం ఎలా దాల్చుతుంది? ఆమెకు విజయసాయిరెడ్డి, సుభాష్లతో ఎఫైర్ ఉంది. వారిలో ఆమె కడుపులోని తండ్రి ఎవరో తేల్చాలి. అంతే తప్ప తాను మాత్రం తండ్రిని కాదని తెగేసి చెప్పారు. వాస్తవానికి ఈ విషయాన్ని కమిషనర్ సీక్రెట్ గా ఉంచాలి, అంతర్గతంగా విచారణ చేయాలి. కానీ ఇది కాస్త ఆయన మీడియాకు లీక్ చేశారు. జనమంతా వినేటట్టు ఇప్పుడు ఫిర్యాదు చేసినట్టేంది. కానీ ఈలోపే శాంతి ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చారు. నాకు మదన్ మోహన్కు 2013లో పెళ్ళైంది. అప్పటికే నేను లా చదువుతున్నాను. 2014లో నేను గర్భం దాల్చాను. 2 కవల పిల్లలు పుట్టారు. అప్పటికి నా లా పూర్తి కాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా. నా భర్తతో కలిసి విదేశాల్లో చదువుకునేందుకు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని విదేశాల్లో విద్యకు సాయం చేసేందుకు అప్లై చేసుకున్నా. మదన్ మోహన్ సెలెక్ట్ అయ్యారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. నేను మాత్రం ఎంపిక కాలేదు. ఆ తర్వాత ఆయన నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. పిల్లలయ్యాక నన్ను వేధించారు. తర్వాత చదువు కోసం విదేశాలకు వెళ్లారు. ఆ తర్వాత విదేశాల నుంచి వచ్చి నన్ను వేధించారు. లా పూర్తయ్యాక హైదరాబాద్లో 2 కోర్టుల్లో 2 సీనియర్ లాయర్ల దగ్గర నేను ప్రాక్టీస్ చేశాను. నాకు ఆ రోజుల్లోనే 75,000 రూపాయలు వచ్చాయి. నేను బాగానే సంపాదించుకున్నాను. నా భర్త ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు. కానీ నన్ను మాత్రం దారుణంగా టార్చర్ పెట్టాడు. ఇంతలో బ్యాక్లాగ్ వేకెన్సీకు నోటిఫికేషన్ వస్తే నేను గ్రూప్ 1 ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యాను. నా అదృష్టం కొద్దీ ఎంపికయ్యాను. నా భర్త మాత్రం విడాకులు తీసుకుందామన్నాడు. నేను ఆయనకు రాసిచ్చాను. నాకు ఆయన విడాకుల పత్రం రాసిచ్చాడు. కానీ లీగల్గా తీసుకోలేదు. నా 2 పిల్లలను కలిసేందుకు కూడా నేను అంగీకరించాను. ఆయన వచ్చి పిల్లలను కలుస్తున్నాడు కూడా. ఇంతలో నాకు గ్రూప్ 1 ఎగ్జామ్ వచ్చింది. తర్వాత నాకు మొదటి పోస్టింగ్ విశాఖలో వచ్చింది. అక్కడే నాకు గవర్నమెంట్ లాయర్ సుభాష్ పరిచయం అయ్యారు. మా కష్టాలు ఒకరికి ఒకరం చెప్పుకున్నాం. ఆయనకు నేను దగ్గరయ్యాను. కానీ లీగల్గా విడాకులు తీసుకోవాలి. విడాకులు లేకుండా పెళ్లి చేసుకోవడం బాగోదన్నారు. దాంతో నేను మా ఆయన ఇద్దరం కలిసి 2023 ఏప్రిల్లో కోర్టులో అప్లై చేశాం. ఇంకా లీగల్గా విడాకులు రాలేదు. కానీ నేను సుభాష్ దగ్గరయ్యామని చాలా క్లియర్గా చెప్పారు శాంతి. నా భర్తకు ఇప్పుడేమైందో తెలీదు.
నేను ఆయనకు 30 కోట్ల రూపాయల ఆస్తి సంపాదించి పెట్టాలని డిమాండ్ చేస్తూ వచ్చాడు. నా ఉద్యోగానికి అంత సంపాదిస్తానా నేను? నా జీతం కేవలం 58,000 మాత్రమే. ప్రొబేషనరీ పీరియడ్లో ఉన్నాను. ఇక నాకు విజయసాయిరెడ్డికి లింకు పెట్టాడు. ఆయన వయసు 68 ఏళ్లు, నా వయసు 35 ఏళ్లు. అంత పెద్ద వ్యక్తితో నాకు అక్రమ సంబంధం అంటగడతారా? నాకు ఉద్యోగరీత్యా మొదటిసారి నేను విజయసాయిరెడ్డిని కలిశాను. దేవాదాయ శాఖ పరిధిలోని ప్రేమ, సమాజం, భూమి విషయంలో నేను పోరాడాను. అప్పుడే నాకు విజయసాయిరెడ్డి పరిచయం. మా రాయలసీమలో ఆడపిల్లలు బయటకు వెళ్లరు, నాయకులు తెలియదు. మొదటిసారి నేను అంత పెద్ద నాయకుడిని చూశాను. ఆయనతో భూమి విషయంలో ప్రభుత్వ వ్యవహారాల్లోనే మాట్లాడాను. ఒక గిరిజన మహిళను కాబట్టి ఇలా తప్పుడుగా రాస్తారా? ఎరుకుల కులంలో పుట్టిన నేను ఉద్యోగం చేయొద్దా, పని చేసుకోకూడదా అంటూ కన్నీటి పర్యంతమయ్యారు సునీత. గిరిజన మహిళను కాబట్టే నన్ను టార్గెట్ చేశారు. 100 కోట్లు సంపాదించానని ఆంధ్రజ్యోతిలో రాశారు. అందులో 35 కోట్లు మదన్ మోహన్ అడుగుతున్నారు. నన్ను ఒక అధికారి చేయి పట్టుకుని తప్పుగా ప్రవర్తిస్తే ఎవడేవురా నువ్వు అని నిలదీశాను. అతని మీద ఇసుక పోశాను. తప్పుగా ప్రవర్తిస్తే మీరు మాత్రం ఊరుకుంటారా అంటూ శాంతి కన్నీళ్లు పెట్టుకున్నారు. నా మీద ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాస్తున్నారు. కక్ష కట్టి సస్పెండ్ చేయించారు. సస్పెన్షన్లో ఉన్న నేను సిటీ దాటి వెళ్లొద్దని ఆదేశించారు. నా భర్త డబ్బు కోసం ఇలా నా పరువు తీసేందుకు విజయసాయిరెడ్డితో లింకు పెట్టారు. నాకు ప్రభుత్వ ప్లేడర్కు స్నేహం ఉంది, మేము దగ్గరయ్యాం. కానీ ఇలా తప్పుడు వార్తలను ఎవరో చెబితే మీరు రాస్తారా? కనీసం నా వివరణ కూడా మీరు తీసుకోలేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు రాశారు. ఇది నా క్యారెక్టర్ను దెబ్బతీసేందుకు ఇలా చేశారని ఆరోపించారు శాంతి. మొత్తం మీద శాంతి క్లారిటీతో ఈ గొడవకు క్లారిటీ వచ్చినట్టయింది. కానీ నా భర్త భార్య మీద అభాండాలు వేయటానికి వేరే వ్యక్తులను లాగి ఆమె క్యారెక్టర్ను దెబ్బతీసే ప్రయత్నం చేయడం తప్పు. కావాలంటే ఆమెతో పోరాడాలి, లేదంటే మరో విధంగా ఫిర్యాదు చేయొచ్చు. కానీ ఇద్దరు ఆడపిల్లల తండ్రైన మదన్ మోహన్ భార్యను అవమానించేందుకు ఇలా గర్భం దాల్చిందనే కారణంతో రోడ్డున పడేయటం చాలా దారుణమైన విషయమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎటువైపు వెళ్తుందో చూడాలి. కాకపోతే విడాకులు లీగల్గా ఇంకా రాలేదు కాబట్టి నా భార్య అంటున్నాడు. కానీ శాంతి మాత్రం మేము విడాకులు తీసుకున్నట్టుగా రాసుకున్నాం, నా భర్త కూడా రాసిచ్చాడు. కారు, ఇల్లు, డబ్బు, బంగారం విషయంలో మేము పంపకాలు చేసుకున్నాం, కానీ విడిపోయి ఉంటున్నాం. ఇప్పుడు నేను సుభాష్కు దగ్గరయ్యానని చెప్పారు శాంతి. కానీ విజయసాయిరెడ్డిని ఇరికిస్తే విషయం పెద్దదవుతుందని, నా వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాడనేది శాంతి ఆరోపణ. తండ్రి లాంటి వ్యక్తిపైన ఆరోపణలు చేశారు. నాకు ఆయనకు లింకు పెట్టారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వివాదం సోషల్ మీడియాలో హల్చల్ క్రియేట్ చేయడంతో ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తండ్రి లాంటి వాడినని మహిళా గిరిజనాధికారే చెప్పారు. నోడల్ ఎంపీగా నేను ఎంతో మంది అధికారులను కలిశాను. అలాగే ఆ అధికారి కూడా నన్ను కలిశారు. ప్రజల కోసం ఎన్నో పనులు చేసే బాధ్యతలో కలుసుకుంటాం. అలా కలిస్తే అక్రమ సంబంధం అంటగడతారా? నాకంటే చిన్న వయసులో ఉన్న మహిళాధికారితో అలా అక్రమ సంబంధం అంటగడతారా? సదరు మహిళ గిరిజన మహిళ అని చిన్నచూపు చూస్తున్నారు. కానీ ఒక సామాజిక వర్గానికి చెందిన మహా టీవీ, ఏబిఎన్, టీవీ5 యాంకర్లు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా నన్ను సదరు మహిళపై దుష్ప్రచారం చేసి క్యారెక్టర్ దెబ్బతీసేందుకు మహాన్యూస్ వంశీకృష్ణ దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ యాంకర్ వల్లే ఇదంతా జరిగింది. దీని వెనుక కుట్ర ఉంది. నేను వంశీకృష్ణ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాను. నాకు ఆ మహిళా అధికారికి సంబంధం అంటగట్టారు. నేను మానవ హక్కులు, గిరిజన హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తాను. లోక్సభలో నేను వంశీకృష్ణపై ప్రైవేట్ ప్రివిలేజ్ మోషన్ను మూవ్ చేస్తాను. గుడ్డిగా ఎవరో ఫిర్యాదు చేస్తే నా క్యారెక్టర్ను దెబ్బతీస్తారా? నేను దీనిని వదిలిపెట్టను. నాపై ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా చట్టపరంగా ముందుకు వెళ్తానని హెచ్చరించారు. ఎవరో కంప్లైంట్ చేస్తే మీడియాలోని ఓ వర్గం కావాలని టెలికాస్ట్ చేసింది. మహిళా క్యారెక్టర్ను కూడా ఇలా దెబ్బతీస్తారా? మీకు అక్కా చెల్లెళ్ళు, అమ్మ లేరా అంటూ విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. నిజంగా అమ్మ, అబ్బకు పుట్టి ఉంటే ముందు వెనుక ఆలోచించకుండా ఇలా దారుణంగా, అవమానకరంగా వార్తలు ప్రసారం చేస్తారా అని ఫైర్ అయ్యారాయన. నీకు నీ పేరేంది? ఉదయ్. నీకు నాకు ఏం పరిచయం ఉంది? ఎన్నిసార్లు కలిసాం చెప్పు, నువ్వే చెప్పు. చెప్పరా బాబు.
నువ్వు ఎన్నిసార్లు మన ఇద్దరం కలిసాం చెప్పు, నిజం చెప్పు. నువ్వు అంటే నా మీద ఆరోపణలు చేశారు. లేదు, ఆరోపణలు చేస్తే వస్తాయిరా బాబు. నువ్వు ఎన్ని గంటలు కలిసాం? నువ్వు నేను ఎన్నిసార్లు కలిసాం చెప్పురా బాబు. కలలేదు సార్, కలలేదు. మనం కలవలేదు కదా, ఇప్పుడు కలిసాం కదా, ఇంక 2 సార్లు కలుస్తాం కదా, 4ఓసారి ఆరోపణలు చేస్తాం మన ఇద్దరం గే అని చెప్పి ఎవడన్నా అంటే ఏం చేస్తారా బాబు? మీరు ఒప్పుకుంటున్నారా సార్? రే, అడిగేదానికి నీకు బుద్ధి ఉండాలా, చెప్పేదానికి నాకు బుద్ధి ఉండాలా. కానీ నెక్స్ట్ వాడిని అడుగు, వంశీకృష్ణ గారిని అడుగు, చెప్తాడు. నిజాలు ఏందనేది వంశీకృష్ణ గారిని అడుగు. నేను వాడిని పార్లమెంట్కి ఈడుస్తా, ప్రివిలేజ్ కమిటీకి ఈడుస్తా, వాడి మీద కేసులు పెడతా. ప్రతి క్షణం సాయిరెడ్డి అనే వాడిని నేను ఎందుకు కలిపెట్టానా అని జీవితంలో వాడు పశ్చాత్తాపపడేటట్టు చేస్తాను అని నేను మీ అందరి ముందు చెప్తా ఉన్నా. వాడెవడో వంశీ అనే వాడెవడో నాకు తెలియదు. నేను ఇంతవరకు వాడిని కలవలేదు. వాడిని కలవాలనే ఉద్దేశం నాకు లేదు. నా మీద ఆరోపణలు చేశాడు. నేను వాడిని డెఫినెట్గా చట్ట ప్రకారం, నేను చట్టానికి అతీతంగా నేనేం చేయను. వాడిని డెఫినెట్గా చట్ట ప్రకారం వాడి మీద చర్యలు తీసుకోబడతాయి. వాడు ఎట్ట చేస్తాడా ఈ వంశీ గారు? ఒరే ఉదయ్, నేను గే అంటాను, నువ్వేమంటావురా చెప్పు. నేను ఆరోపణ చేశాను నీ మీద. అవునరా, నీకే పుట్టాడనేది నమ్మకం. అది రెడీగా, అదే తీసుకురా, పోయి తీసుకురాపోరా, నీ సర్టిఫికేట్ తీసుకురాపో. నెక్స్ట్ ఎవరైనా మా పార్టీకి చెందిన వాళ్ళైనా, తెలుగుదేశంకి చెందిన వాళ్ళైనా, జనసేనకి చెందిన వాళ్ళైనా, జర్నలిస్టులైనా ఎవరైనా నా ప్రతిష్టకి దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే వదిలే ప్రసక్తే లేదు అని నేను మీకు సభాముఖంగా చెప్తా ఉన్నా. అది నీకే తెలియాలరా బాబు. ఎవరు నీ పేరేం చెప్పు. ఇట్రా ముందుకు రా చెప్పాలా. రే బాబు ఉదయ్, నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను రా చెప్పు. నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను నువ్వు చెప్పు. నువ్వు అడిగావు కదా 2016 నుంచి పరిచయం అని. నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను చెప్పు. ఊరికే నువ్వు కూడా ఆరోపణలు చేసేస్తే ఎట్రా చెప్పు బాబు. నీకు చెప్పాలి. నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను అనేది కూడా తెలియకుండా ఆమె నన్ను 2016 మీట్ అయిందేనని నీకెవరు చెప్పాడు రా చెప్పు. నేను 2016 జూన్లో నేను ఎంపీ అయ్యా. అప్పుడు ఆయన చెప్తున్నాడు చూడు, నీకు అది కూడా తెలియదురా ఉదయ్. నువ్వు చిన్న పిల్లోడివి. నువ్వు మళ్ళీ లేనిపోని ప్రశ్నలన్నీ చేసింది. ఇంకా సాయిరెడ్డి సార్ గురించి వచ్చేది మీకు చెప్పాల్సినది వెరీ ఇంపార్టెంట్. ఆయన ఒక రెస్పెక్టెడ్ పర్సన్. విజయసాయిరెడ్డి సార్ నేను ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే చూసిన ఆయన్ని. నాకు చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ కూడా తెలీదు. మా రాయలసీమలో నేను నంద్యాల, మా రాయలసీమలో ఆడపిల్లలు దేనికి బయటకు పోయి ఊర్లు తిరిగేది, లేకుంటే ఎంఆర్ఓ ఆఫీసులకు తిరిగేది నాకు తెలీదు. నేను ఎన్నడూ ఒక సర్పంచ్ని కూడా చూడలేదు నేను పుట్టి పెరిగినప్పటి నుంచి. ఒక్కసారిగా ఒక ఎంపీ గారు నాకు పరిచయం అయ్యేసరికి అబ్బా ఇలా ఉంటుంది. ఒక ఉద్యోగము అంటే చాలా చామింగ్గా చేశానండి, చాలా ఛాలెంజింగ్గా చేశాను. నేను ఫస్ట్ పోస్టింగ్ కదా ఎగిరి చేసినాను మేము. సో నేను సార్తో ప్రేమ సమాజం అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పబ్లికేషన్ అయి ఉంది. సెక్షన్ 6C అంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ కంట్రోల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ అది. ఆ సమాజంకి 30 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ అంతా కూడా బీచ్ రోడ్లో ఉంటుంది. అందులో సాయి ప్రియ రిసార్ట్స్ అని ఉంది. ఆ రిసార్ట్స్ వాళ్ళు 30 ఎకరాల భూమిని వాళ్ళొక్కరే ఎంజాయ్ చేస్తూ చాలా తక్కువ అమౌంట్ నాకు గుర్తులేదు, అప్ టు 5 lakhs లోపే ఉంది. చాలా తక్కువ అమౌంట్ని వాళ్ళు పే చేస్తూ ఉన్నారు. అది నా దృష్టికి వచ్చింది సార్ ద్వారా. సరే అనేసి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. అప్పటికే నాకంటే ముందు ఒక 10 మంది ఆఫీసర్స్ చూసింటారు అలాంటి, కానీ ఎవ్వరు ఎవిక్షన్ చేయించలేదు. నేను పోయినాను.
సాయి ప్రేస్ సార్ వాళ్ళతో మాట్లాడాము. సార్ అన్నారు, మేము ఇది వాడుకుంటున్నాం, మిగిలిందంతా కూడా ఖాళీగా ఉందన్నారు. దెన్ ఐ సెడ్ దట్ సార్ మీరు అలా ఉన్నప్పుడు మరి మా భూమి మాకు ఇచ్చేయండి, మాకు అప్పచెప్పండి. ఆ ప్రేమ సమాజం వాళ్ళు వేరే వాళ్ళకి అయినా లీజ్కి ఇచ్చుకుంటారు, వాళ్ళు ఒక రూపాయి బెనిఫిట్ పొందుతారు అన్నారు. మరి మా 2.5 ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ అప్పటికే 1/4 బిల్డింగ్ వాళ్ళ కళ్యాణ మండపం కట్టుకున్నారు, 3/4 బిల్డింగ్ మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ వాడుతూ ఉన్నారు. సో దట్ ఆ 3/4 బిల్డింగ్కి కూడా నేను చాలా అమౌంట్ నన్నే అడిగారు, ఎంత లీజ్ అమౌంట్ అని. నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అప్లై చేసి అప్పుడున్న మార్కెట్ వాల్యూ ఎంత ఉందో 22.5 లక్ష అమౌంట్, 5 లక్షల లోపల అమౌంట్ కంటే 22.5 లక్ష అమౌంట్ని ఒక్కసారిగా వాళ్ళకి లీజ్కి పెంచేసి అప్పుడున్న కమిషనర్ గారు అర్జున్ రావు గారు ఇచ్చారు. ఇక్కడ నేను ఎవరి ల్యాండ్ తీసుకొని వచ్చాను? ఎండోమెంట్ భూమిగా తెచ్చాను. ఎవరికి ఇచ్చాను? ప్రేమ సమాజంకేగా తెచ్చాను. ఇది నాకు సార్తో ఉన్న పరిచయం. దాని తర్వాత ప్రతి డిస్టిక్లో కూడా ట్రస్ట్ బోర్డ్స్ ఉంటాయి. ఎండోమెంట్లో ఏమేమి జరుగుతుందో మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ట్రస్ట్ బోర్డ్స్ కూడా ప్రతి ఒక్క జ్యూరిస్డిక్షన్లో ఎమ్మెల్యేలు కానీ సర్పంచ్లు కానీ లేకుండా అక్కడ ఉన్న హానరబుల్ రెస్పెక్టెడ్ పీపుల్స్ ఎవరైనా సరే చెప్తే వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్లో కమిషనర్ అల్టిమేట్ అథారిటీ ఉంటుంది. ఆ అల్టిమేట్ అథారిటీ కోసం సార్ వాళ్ళు కూడా మాకమ్మ ఇవన్నీ కూడా ట్రస్ట్ బోర్డులు ఎన్ని ఉన్నాయో అడిగాను. ఆ విధంగా డిపార్ట్మెంటల్ ఇష్యూసే మాట్లాడినాం సార్తో. నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ ఒక్కటి కూడా చేయించుకోలేదు. ఎవరైనా ఉంటే కూడా అలాంటివి ఉన్నా మీరు నాకు అడగండి, నేను చెప్తాను. ఈ విధంగా పరిచయమైన వ్యక్తి, ఆయన వయసు ఏంది, నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా ఇది ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా? ఏ మినిస్టర్తో మాట్లాడద్దా? ఏ ఆఫీసర్లు మాట్లాడద్దా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాత్రాన్ని మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉన్నట్ట? ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా? అంత పెద్ద అయినంత మీరు మాట్లాడేటప్పుడు కనీసం నేను ఇక్కడే ఉన్నానుగా, సస్పెన్షన్ పీరియడ్లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డరు. ఆ మూమెంట్లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా, నా నెంబర్ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని ఉండొచ్చు మీరు. సరే సార్ నిజం ఎగ్జాక్ట్. నా పేరు మానుపాటి మదన్ మోహన్, 40 ఏళ్ళు. నా క్వశ్చన్ ఒకటే, ఆ బిడ్డకి తండ్రి నేను చేసిన రికార్డు ప్రకారం ఆయన పేరు సుభాష్ రెడ్డి గారేమో నేను గడంటున్నారు, విజయసాయి రెడ్డి గారేమో నాకు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ప్రకారం ఆయన అనేది నా అనుమానం. సో నేను పెద్ద విజయసాయి రెడ్డి గారితో నాకు ఎటువంటి ఇష్యూస్ లేవు. శాంతి చెప్పిందే చెప్తున్నాను. శాంతి నాకు ఏ స్టోరీ అయితే విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పిందో, ఓకే నువ్వు సైలెంట్ ఉండు, ముసలా 10-15 ఏళ్ళు చచ్చిపోతాడు, మనకు డబ్బులు వస్తాయి, ఆడపిల్లలకు మిగులుతాయి, నువ్వు సైలెంట్ ఉండు అని శాంతి చెప్పిందే చెప్తున్నాను. నాకు థ్రెట్ ఇచ్చింది, భయపడిచింది, నిన్ను 1 నిమిషంలో లేపుతారు నువ్వు వాళ్ళతో పెట్టుకుంటే అని డ్రామా చేసింది. సో ఇప్పుడు పెద్ద ఆయనతో నాకు ఏమి లేదు. పెద్ద ఆయన ఇఫ్ ఈజ్ రియలీ హ్యావింగ్ హై ఇంటిగ్రిటీ, క్లీన్ చిట్, ఈ కెన్ కమ్ ఫర్ ద DNA టెస్ట్. అది ఎవరైనా కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, జగన్ గారు కానీ, మదన్ కానీ, కానీ మేడం, నేను కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఒక భర్తగా నా బాధను వ్యక్తం చేస్తూ ఒక లెటర్ రాసి ఇచ్చిన మాట వాస్తవం, ఇచ్చాను. ఆ లెటర్ ఇదే, లెటర్ చూపిస్తాను మీకు. నాకు అబ్బాయి తండ్రి ఎవరో నా భార్య DNA టెస్ట్ ద్వారా నాకు ఈ 2-3 పేర్లు పెట్టాను కదా, వాళ్ళని DNA టెస్ట్కి పిలిపించి నాకు తండ్రి ఎవరో చెప్పాలి. ఆ తండ్రి ఎవరో అనుమానాలు తీరుస్తూ లేరు మేడం, ఎవ్వరు లేరు. ఆమె న్యూట్రల్ పర్సన్, ఆమె అకాడమిషియన్, నేను ఒక విద్యావేత్తను, ఆమె పొలిటీషియన్, ఆమె నాట్ పొలిటీషియన్, ఆమె నాట్ ఇండస్ట్రియలిస్ట్. నేను ఒక విద్యావేత్తను, ఆమె కామన్ సిటిజన్. ప్లీజ్ మేడం, ఆమె కామన్ సిటిజన్. నేను ఒక విద్యావేత్తను, నాకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు సభాముఖంగా అడుగుతున్నాను. నాకు ఆ ఇండస్ట్రీస్, ఆ నెక్సస్, ఆ రాజకీయాలు అవన్నీ నాకు తెలియదు మేడం, నాకు తెలియదు అవన్నీ కూడా. నాకు ఈ బిడ్డకు తండ్రి ఏదో శాంతి చెప్తుంది. ఒకవేళ సుభాష్ రెడ్డి గారు అయితే సుభాష్ రెడ్డి గారు రావట్లేదు మీడియా ముందుకి, వచ్చి చెప్పండి నేనే తండ్రినని. DNA టెస్ట్ పూర్తి చెప్పండి. ఎవరు రికార్డు ప్రకారం నేను తండ్రి కాదు అంటున్నాడు. నేను రికార్డ్ చేసిన ప్రకారం మీకు రికార్డ్ ఇస్తాను. హెల్దీ కండిషన్స్ లేదు. ఫస్ట్ తండ్రి ఎవరు తెలుసా, విల్ టేక్ డెసిషన్. ముందు తండ్రి ఎవరు చెప్పాలి కదా, తెలియాలి కదా సార్.
ఆమె నా దగ్గర నుంచి ఏం కోరట్లేదు. మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేది వెళ్ళిపో లైఫ్ నుంచి అంటుంది, జీవితం నుంచి వెళ్ళిపో అంటుంది. వెళ్ళిపోతానమ్మా, నేను ఏలుకోను, ఇంకా తప్పు చేసిందని ఎలా ఏలుకుంటాను? నా బిడ్డ కదా అన్న విషయం నాకు తెలుసు. నా ఇద్దరు ఆడపిల్లలకు ఆన్సర్ కావాలి, ఆ బిడ్డకు తండ్రి ఎవరో కావాలి. అది నాకు DNA టెస్ట్ ద్వారా ప్రూవ్ చేసేసి నేను వదిలేస్తా. దిస్ ఈజ్ మై డైవర్స్ టాపిక్. ఎప్పుడు లేదు మేడం. ఆమెనే ఎప్పుడు నీకు డైవర్స్ ఇస్తా, నీకు పొట్ట ఉంది, నీకు బొజ్జ ఉంది, నువ్వు లావైనావు, ఆమెనే చెప్తుంది. అంటే 42 ఏళ్ళు వస్తే పొట్ట బొజ్జ రాదా మేడం? జుట్టు కూడదా? నేను ఇతికి వచ్చానా? 42 ఏళ్ళు 9 ఏళ్ళ పిల్లలు 4 ఏళ్ళు ఉంటే పెద్ద మనుషులు అవుతారు. నీకు పొట్ట ఉంది, నీకు బొజ్జ ఉంది, సిల్లీ రీజన్స్. అదే మేడం నేను ఇంత దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఛాలెంజింగ్ బిఫోర్ ద మీడియా. ఆమె దగ్గర ఉన్న ఒరిజినల్ని ఫోరెన్సిక్ పంపించండి, లైట్ డిటెక్టర్ పంపించండి, నన్ను పిలవండి. ఫోరెన్సిక్ పంపిస్తే ఇది జూన్ 11వ తారీఖు 2024లో డమ్మీ ఫేక్ డాక్యుమెంట్. ఇది నన్ను బలవంతంగా భయపెట్టించి థ్రెట్ చేసి సైన్ తీసుకున్నారు. నేను జనవరి 3rd, 2024 పర్మనెంట్గా వచ్చాను. 2024 పర్మనెంట్గా వచ్చాను సార్. 2024 పర్మనెంట్గా వచ్చేసాను ఇండియాకి. ఇప్పుడు జనవరి నుంచి జరుగుతున్న భాగవతం ఇదంతా కూడా ఎగ్జాక్ట్లీ ఈ 6 నెలల్లో నేను చేసిన ఇన్వెస్టిగేషన్ ఇదంతా కూడా. ఈ 6 నెలల్లో నేను చేసిన ఇన్వెస్టిగేషన్లో ఒక మేడం ప్లీజ్ నా పాయింట్స్ అందరూ చేసుకోండి. 12 నెలలంతా నా బేబీ అని చెప్పింది, 1 నెలంతా అన్నోన్ IVF చెప్పింది, ఓ తర్వాత నోన్ డోనార్ దట్ ఈస్ విజయసాయిరెడ్డి సార్ అని చెప్పింది, 1 నెలంతా లేదు IVF కాదు, డాక్యుమెంట్స్ లేవు, ఫిజికల్ రిలేషన్షిప్ అని చెప్పింది. ఇదంతా కాదనేసి ఒక 4-5 పేర్లు మళ్ళీ ఏదో పేర్లు చెప్పింది. ఇదంతా కాదనేసి నాకు పిచ్చెక్కిపోయి నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే దాంట్లో కొత్త పేరు వచ్చింది, పోతిరెడ్డి సుభాష్ అని. ఈ మేడం భయంతో అంత పెద్ద మనిషిని ఇప్పుడు అంత పెద్ద మనిషిని నేను అడగలేను కదా. ఆ రోజు ఫస్ట్ రోజే చెప్పింది, కానీ పోయి అడగలేను కదా. నువ్వేనా నా బిడ్డకు తండ్రిని అడగలేను. ఐ డోంట్ హ్యావ్ ఏ పక్కా ఎవిడెన్సెస్ లేవు సార్ నా దగ్గర. ఆమె చెప్పింది, శాంతే చెప్పింది. ఇది ఒక్కరు సార్ ఒక్కొక్కరు మేడం. ఒక్క నిమిషం సార్ మేడం. నేను పిల్లలకు న్యాయం చేయి, నాకు న్యాయం చేసేయి, నీకు విడాకులు ఇచ్చేస్తా. నేను డబ్బు ఇంత 30 కోట్లు 75 కోట్లు అడగలేదు మేడం. ఐ స్వేర్ ఆన్ మై కిడ్స్. నాకు 30 కోట్లు ఇస్తావా, 75 కోట్లు ఇస్తావా, ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది మేడం 35 కోట్లు 75? అంటే ఇప్పుడు నన్ను 42 మధ్య వదిలేస్తున్నావు, మరి నాకు ఇంకొక పెళ్లి చేసుకోవాలో, నాకు ఎంత కొత్త ఐ నీడ్ జస్టిస్ ఇన్ ఎనీ ఫార్మ్, మానిటరీ ఆర్ ఎథికల్, ఐ డోంట్ నో. యూ మేక్ ఏ జస్టిస్. ఎవరు బిడ్డ అని తెలిసేంత వరకు ఐ విల్ గో ఫర్ ఫాస్ట్ ఆన్ డెత్. నాకు ఇద్దరి మీద డౌట్ ఉంది. ఇప్పుడు ఆయన ఎందుకు సంతకం పెట్టారు? పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు ఎందుకు సైన్ పెట్టారు? సో ఆయన కూడా DNA టెస్ట్ రావాల్సిందే. శాంతి చెప్పిన ప్రకారము విజయసాయి రెడ్డి గారు కూడా DNAకి రావాల్సిందే.